నీ ఎదుటి వాళ్ళకి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నీవు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎదుటివారి వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండు, నచ్చకుంటే దూరంగా ఉండు. అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచకండి, వారి గుండెను గాయపరచకండి. ఒక మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం. దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ. పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం. కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన స్నేహం, ప్రేమలకే సాధ్యం. ప్రవహించే నీరుకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు, దారి మార్చుకొని తన గమ్యం చేరుకుంటుంది. అలాగే ఒడిదుడుకులను మనం ఓర్మితో తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీవు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయమైన బంధమైన. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేయనీయకండి. ఎందుకంటే సోమరిపోతు దేన్ని సాధించలేడు. మనం విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తి పరచాలనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. నీవు ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు, ఆయాసపడడం తప్ప. ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టు, ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటావు. నీవు ఎవరో తెలియకుండా ఒకరు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము. గొప్ప పనులు చేయడానికి టైం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శలను ఎదుర్కోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. నీకు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. అడిగితే ఇచ్చే వాటిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే వాటిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే వాటిలో కష్టం ఉంటుంది, అది ప్రేమైనా వస్తువైనా. వేలెత్తి చూపించేవాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే మీకు నచ్చినట్లు బ్రతకండి. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన, మీ లైఫ్ మీది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకై ఎందుకు ఇలా అవుతుందని అని ఒక మాట గుర్తించుకో. టైం అనేది మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు, తాను భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది. ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని 5వ వాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుండి నీవు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 3 కూడా నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.